ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ మాట. ఎఫెసీ రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 14వ మాట చూడండి. 14. అందుచేత నిద్రించుచున్న నీవు మేలుకొని మృతులలో నుండి లేమో, క్రీస్తు నీ మీద ప్రకాశించెను అని చెప్పుచున్నాడు. ఓ నిద్రపోతున్న వాళ్ళరా, నీవు మేలుకో. మృతులలో ఉన్న యేసు ప్రభు లేచాడు. ఆయన వెలుగు మన మీద ప్రకాశించబోతాం. ఆయన వెలుగు మన బిడ్డల మీద ప్రకాశించబోతా ఉంది. ఆయన వెలుగు మన ఇంటిలో ప్రకాశించబోతా ఉంది. ఆయన వెలుగు మన కుటుంబంలోకి రాబోతా ఉంది. నిద్రలో ఉన్న నీ జీవితం నేను కొలుపు రావాలా? నిద్రలో ఉన్న నీ బ్రతుకు మేలుకో, మేలుకో. 2025 సంవత్సరంలో నీ జీవితంలో నిద్ర ఉండకూడదు, సోమర్తనం ఉండకూడదు, బద్ధకం ఉండకూడదు, ఏది ఉండకూడదు. నీ జీవితంలో క్రీస్తుని గూర్చిన ఆసక్తి, క్రీస్తుని గూర్చిన అత్యాసక్తి నీ జీవితంలోకి రావాలా, నీ బ్రతుకులోకి రావాలా. నీ జీవితంలోకి వస్తే నీ జీవితం ఆశీర్వాదకరముగా మారబోతా ఉంది. నీ జీవితం మేలుతో నింపబడిన జీవితంగా మారబోతా ఉంది. నీ జీవితం కృపతో నింపబడిన జీవితంగా మార్చబోతా ఉంది. ఎందుకంటే మన జీవితాలు ఒకవేళ ప్రార్థనలో నిద్రమొత్తేమో, సాక్ష్యంలో నిద్రమొత్తేమో, దేవుని పరిచర్యకి రావడంలో నిద్రమొత్తుందేమో, నీ నిద్రమొత్తుతనం, సోమరతనము, నీ బద్ధకం, నీ నిర్లక్ష్యం యేసు నామములో విడిచిపోవాలా. విడిచిపోయినప్పుడే మృతుల్లో నుంచి లేచిన క్రీస్తు యొక్క వెలుగు మన మీద ప్రకాశిస్తుంది. ఆ వెలుగు ప్రకాశింపబడాలి. ఆ వెలుగులో మనమందరం నడవాలి. అట్టి వెలుగుతో నడుద్దాం, నిద్రమొత్తుని వీడుదాం, ప్రభు యొక్క రాజ్యానికి వారసులవుదాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.